నమో గురుభ్యః. మనము మన వ్యాసుల వారు మనకిచ్చిన భాగవతాన్ని చదువుకుంటూ వస్తూ ఉన్నాము. మన గురువుగారు వ్యాసుల వారిప్పుడు బ్రహ్మము మన రహోగణుడికి క్షాత్రానికి చేస్తూ ఉన్న ఉపదేశము అన్న నెపంగా మన గురించి మనకు నేర్పిస్తూ ఉన్నారు. సత్తును, అసత్తును వేరు చేయడం ఎట్లా అని సదసత్ వివేకాన్ని బోధిస్తూ ఉన్నారు. సదసత్ వివేకము అత్యవసరము మనకు. ముఖ్యంగా మనం నేర్చుకోవలసిన విషయం ఏమి అంటే, మనసే ద్వైతము, ద్వితీయము అని అర్థము. మనసని ఏదున్నదో దాన్ని మనం ఏ పేరుతో పిలిచినా సరే, అదొకటి ఏదున్నదో అది ద్వితీయము. అదేం చేస్తుందంటే, అనంతంగా ఎన్నో రూపాల నామాలను చూపిస్తూ ఉంటుంది. ఆ మనసును ఒక్కదాన్ని లయం చేశామంటే మాత్రము ఇంక ద్వైతం ఉండదు. అద్వితీయమైన నేనొక్కటే ఉంటుంది. అయితే మనసుని లయం చెయ్యాలి అంటే కష్టము. కారణము మనసుతోటే మనసును లయం చెయ్యాలి. దీనికి చాలా పాపులర్‌గా, ఫేమస్‌గా ఉన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ముల్లును ముల్లుతో తీయడము అని ఉంటుంది. అయితే అద్వైతంలో 2 ముళ్ళుండవు మళ్ళీ విచిత్రం. ఒక ముల్లుతో ఒక ముల్లును తీయడము అన్నది బయట భౌతికంగా అర్థమవుతుంది మనకు విషయము. కానీ అదే ముల్లుతో దాన్నే తీయడం ఎట్లా? అట్లాంటివన్నీ ప్రపంచంలో ఉండవు. మన కాల్లో ఒక ముల్లు గుచ్చుకున్నదనుకోండి, ఆ ముల్లుతోటే ఆ ముల్లుని ఎట్లా తీస్తాం మనము? ఇంక వేరే ముల్లు తీసుకొచ్చి దాంతో దీన్ని గుచ్చి బయటికి తీసి ఏమో చేయాలి. కానీ మన ప్రాబ్లమ్ ఏంటంటే మన కాల్లో ముల్లు గుచ్చుకున్నదనుకోండి, ఆ ముల్లుతోటే ఆ ముల్లుని తీయవలసుంటుంది. ప్రపంచంలో ఇది అసంభవము. కానీ పరంపరంగా, ఆధ్యాత్మికంగా అదొక్కటే మార్గము. మనకు పక్కలో బళ్ళెంలాగా, గుండెలో శూలంలాగా మనలో గుచ్చుకున్న ఈ ముల్లేమి అంటే మనసే. మనస్సు ఒకటున్నది. దాంతో దాన్నే లయం చెయ్యాలి, కరిగించేయాలి. అదెందుకు ఒప్పుకుంటుంది? దానికి 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ప్రోగ్రామ్ ఫెయిల్ అవ్వడానికి 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటేమి అంటే, దాంతో దాన్ని తీయాలి అంటే అది ఒప్పుకోదు. దాంతో దాన్నే తీసేద్దామంటే అది నశించిపోతుంది గాబట్టి, అది ఒప్పుకోదు. తిరగబడుతుంది. అది ఒప్పుకోదు. అది భయంకరంగా ఎదురు తిరుగుతుంది. రెండో ప్రాబ్లమ్ ఏమంటే, దానికసలు వెనక్కి తిరగడం గూడా రాదు. అదెప్పుడు ముందుకే చూస్తుంటుంది. అదేం చేస్తుంది, ఇంద్రియాల్ని పెట్టుకుని విషయాల ద్వారా నామరూపాత్మకమైన జగత్తంతా లోపల బయట సృష్టించుకుని అదేంటో నాకు చూపిస్తుంటుంది. దానికదొకటే వచ్చు. దానికి తెలిసిన కళ ఇంతే. దానికి మొత్తం దాని అందానికి ఉన్న ఒకటే కళ ఏమి? దానికున్న మొత్తం టాలెంట్. ఇంద్రియాలను అదే కల్పించుకుని, వాటి ద్వారా విషయాల్ని ఊహించుకుని, అక్కడి నుంచి నామరూపాత్మకమైన జగత్తంతా సృష్టించుకుని, లోపల బయట దేహము ఒక అడ్డు తడికెలాగా పెడుతుందది. దేహాన్ని ఒక తడికెలాగా అడ్డం పెట్టి, దేహానికి బయట జగత్తు, దేహానికి లోపల నేను అని ఏంటో దాని ఇష్టం వచ్చినట్టు అంతా ఊహించి, మొత్తం అంతా నాకు చూపిస్తుంటుంది పైగా. ఈ మొత్తం డ్రామా అంతా చూసి నేను మోహపోయానంటే అదే నేననుకుంటాను కూర్చొని. కాబట్టి దానికి వచ్చింది ఒకటే పని. సృష్టిస్తుంటుంది, మోహపరుస్తుంటుంది. సృష్టిస్తుంటుంది, చూపిస్తుంటుంది, మోహపరుస్తూ ఉంటుంది. దానికదొకటే పనొచ్చు. రెండోది అయినా సరే దాన్నే బెట్టుకుని, ఈ సృష్టి అదేంటి సృష్టించి మనకు బయట లోపల చూపిస్తుంటే, వాటిని చూస్తూ ఇవన్నీ లేవు అని మనం దానికే నేర్పించాలి పైగా. అది సృష్టించి ఎన్నో శబ్దాల్లో శబ్ద ప్రపంచమంతా చూపిస్తూ ఉంటే, దాన్ని చూస్తూ అది లేదు అని దానికే నేర్పిస్తే అది లేకుండా పోతుంది. అదెందుకు ఒప్పుకుంటుంది? అది కూర్చోదు, వినదు. నన్ను మోహపరుస్తుంటుంది. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్‌ని తట్టుకుని దానికి నేను నేర్పించాలి కూర్చోబెట్టి. ఎట్లా? ఎట్లా నేర్పిస్తావు? చూపిస్తాను పట్టు శాంపిల్ అని మనకు భారతంలో
భగవద్గీత పెట్టి చూపించారు మన వ్యాసుల వారు, మన గురువుగారు. నీకు నువ్వే ఎట్లా చెప్పుకుంటావు? అదిగో కృష్ణుడు అర్జునుడికి చెప్పినట్టు చెప్పు కూర్చోబెట్టు. నీ మనస్సు అర్జునం అనుకో, అర్జున పుష్పం అనుకో నీ మనసు. దాన్ని కూర్చోబెట్టి నువ్వే కృష్ణుడివై దానికి నేర్పించు. ఓకే? ఇట్లా చెప్పు దానికి అని నేర్పించారు. ఇంకా అట్లా చేయవలసిందే మనకు. ఎందుకు అంటే మనం ఇంద్రియాలను ఏం చేయలేము. అవి మనసు కంట్రోల్‌లో ఉంటాయి. విషయాల్ని ఏం చేయలేము. అవి ఇంద్రియాలతో తగులుకునుంటాయి. నామరూపాల్ని మనం ఏం చేయలేము. ఈ విషయాలు పెట్టుకుని మనసే కల్పిస్తుంటుంది. ఈ మాయ అంతా నా వల్లే, నేనే, అది నాకు వేరుగా లేదు అని ముందు ఆ విషయాన్ని దీనికి నేర్పించాలి మనము. ఎందుకు అంటే ఉన్నది అని అనిపిస్తుంది కాబట్టి, లేదు అని దానితోటే అనిపించాలి. రెండోది ఏదో ఉన్నది అని మనకు అనిపిస్తుంది కాబట్టి, లేదు అని దానితోటే మనం అనిపించాలి. అంతవరకు మనం దానికి బోధ చెయ్యాలి. అక్కడ ఏదో కృష్ణార్జున సంవాదంలో ఒక కొద్ది వందల శ్లోకాలతో అయిపోలేదు. మొత్తం మన వాంగ్మయం అంతా గూడా, శబ్ద ప్రపంచం అంతా కూడా అదే నేర్పిస్తుంటుంది మనకు. దానికి ఇదంతా లేదని మనమే నేర్పించాలి. అదేదో ఉంది అని మనకు నేర్పించడానికి ట్రై చేస్తుంటుందది. తాతకు దగ్గడం ఎట్లా అని నేర్పించినట్టు చిన్న పిల్లవాడు, తాతకు దగ్గడం ఎట్లా అని నేర్పించినట్టు, మన మనసు ఇదంతా వేరేదేదో ఉన్నది అని మనకు నేర్పిస్తూ ఉంటుంది. లేదు, ఇంక నువ్వు కూర్చో అని దానికి మనం నేర్పించాలి. అది మన ప్రోగ్రామ్. అందుకని సత్తేంటో, అసత్తేంటో ముందు మనకు తెలియాలి. దానికి చెప్పాలంటే ముందు మనకు తెలియాలి. బికాజ్ మనం మర్చిపోయాము దాని మాయలో పడి. మన మాయ ఏదున్నదో దాంట్లో మనమే పడి, మనమే మర్చిపోయి కూర్చున్నాం కాబట్టి అదేంటో ముందు మనం తెలుసుకొని అది అసత్ అని దానికి చెప్పాలి. ఇప్పుడు ఇంత ప్రోగ్రామ్ ఉంది కాబట్టి మళ్ళీ ట్రై చేద్దాము. ఈ మనసు అని ఒకటుంటుంది. ఈ మనసు ఏదున్నదో అది సత్వరజస్తమో గుణాలను బెట్టుకునే. చేతోభిః ఆకూతిభిః కర్మేంద్రియ, జ్ఞానేంద్రియాలను బెట్టుకునే. నిరంకుశంగా ఇంకా ఆతనోతి అశాంతంగా అదే పనిగా వ్యాపిస్తుంటుందది. ఎట్లా వ్యాపిస్తుంది? వాసనలుగా, విషయాలపైన ఆసక్తులతో, గుణాల ప్రవాహంలో బడి, రకరకాల రూపాలన్నీ ధరించి, వేరు వేరు పేర్లతో, వేరు వేరు రూపాలతో ఆ దేహానికి బయట, దేహానికి లోపల అని ప్రతి దేహాన్ని బెట్టుకుని ఆ పురాన్ని తనోతి ఇంకా ఉత్త తనోతి గాదు, ఆ తనోతి ఇంక అదే పనిగా వ్యాప్తి. ఇంతకది షోడశాత్మగా ఉంది గదా! 16 కళలతో ఉన్నది. 16 కళలేంటో చూద్దాము. ముందు మనసుని కొంత అర్థం జేసుకుంటే 16 కళలేంటి, వాటినెట్లా కంట్రోల్ చేయాలో చూడొచ్చు. సుఖం అనిపిస్తున్నదా? దుఃఖం అనిపిస్తున్నదా? తీవ్రంగా ఉన్నదా? వ్యతిరేకంగా ఉన్నదా? ఏదో ఒక ఫలము నువ్వు అనుభవిస్తూ ఉన్నట్టుగా నీకనిపిస్తున్నదా? అదంతా గూడా ఆ కాలమొచ్చినప్పుడు ఆ కర్మల వల్ల జరుగుతూ ఉన్నది. మనకు సంబంధం లేదు అని అనుకోగలవా? ఎందుకు అంటే అదంతా మాయ చేత రచించబడ్డ విషయము. ఆ మాయ ఏం చేస్తుందంటే అది ఏ దేహాన్ని తగులుకుని ఉన్నదో, ఏ దేహాలనైతే అది సృష్టించిందో, అందులో ఉన్న దేహి ఏదున్నదో దాన్ని గట్టిగా కౌగిలించుకుని ఈ సంసార చక్రంలో ఇరికిస్తుంది. ఆ చక్రంలో ఇరికిస్తుంది. అందులో ఇరుక్కుని వీడు నేనంత మాత్రమే అనుకుంటాడు పరిచ్ఛిన్నుడై. కూటస్థుడైపోతాడు వాడు. వాడు కూటస్థుడవుతాడు. కూటస్థం అన్న దానికి 2 అర్థాలు చూసుకుందాము. ఒకటి కూటస్థము అంటే ఈ చక్ర వలయంలో ఇరుక్కుంటాడు. ఏ చక్రము ఇది? ఇంద్రియాల సమూహము. అందులో ఇరుక్కుని ఆ కూటమి, కూటమి అంటే గ్రూప్. ఆ సమూహంలో ఇరుక్కుని వాడు ఆ కూటంలో ఇరుక్కుని కూటస్థుడవుతాడు. నేనింత మాత్రమే అనుకుని వాడు వాడిని చూసి వాడే మోహపోతూ ఉంటాడు. అదొక రకం కూటస్థం. ఆ కూటంలో ఉంటాడు వాడు. 2 కూటస్థము అంటే కప్పబడి ఉండడము అని అర్థం. వాడు కప్పబడి ఉన్నాడు అని కూటస్థః అన్నదానికి అర్థం. కనపడకుండా ఉంటాడు. ఈ ఇంద్రియాలు, విషయాలు అన్న
వలయంలో ఇరుక్కుని, ఆ చక్ర వలయంలో ఇరుక్కుని వాడు కనిపించకుండా మరుగున పడి ఉంటాడు. ఎవరికి కనిపించకుండా ఉన్నాడంటే వాడికి వాడే కనపడకుండా ఉంటాడు. వాడికి వాడే లేనిపోనివన్నీ జూసుకుంటూ, వాడికి వాడే తెలియకుండా వాడే ఉంటాడు. మొత్తం అంతా మహామాయ. తావాన్ అయం వ్యవహారः సదా ఆవిః క్షేత్రజ్ఞ సాక్ష్యः భవతి స్థూలసూక్ష్మः. తస్మాత్ మనః లింగం అధః వదంతి గుణా అగుణత్వస్య పరా అవరస్య. తావాన్ అంతవరకు అయం ఇది సదా ఎప్పుడు వ్యవహారాలతో తగులుకుని ఉంటుంది. మనస్సుకి ఉన్న లక్షణము ఇంకొక లక్షణం ఏమి అంటే, ఇవన్నీ అసలు యాక్చువల్‌గా బుల్లెట్ పాయింట్స్ రాసుకోవాలి. మనసు లక్షణాలు ఏమి అని. ఎందుకంటే మాయా లక్షణాలు తెలియాలి మనకు. దేనితో మనం డీల్ చేస్తున్నామో, దేన్ని మనం హ్యాండిల్ చేయవలసున్నదో దాని గురించి ముందు మనకి అవగాహన. అవగాహన అంటే పూర్తిగా అందులో మునగడం అని అర్థం. అంటే కంప్లీట్ నాలెడ్జ్ బేస్ ఉండాలి. దాని గురించి మనకు తెలిసి ఉండాలి. కాబట్టి నెక్స్ట్ పాయింట్ చెప్తున్నారు. మనసుకున్న లక్షణము వ్యవహారాలతో ఉంటుంది. సదా ఎప్పుడు దానికి వ్యవహారాలే ఉంటాయి. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు ఉంటాయి. ఎందుకు? ఎక్కువ తక్కువలు చూస్తుంటుందది కాబట్టి. అది ఎక్కువ తక్కువలు చూస్తుంటుంది కాబట్టి ఇచ్చిపుచ్చుకోవడం అత్యవసరం. ఇప్పుడు ఒక గిన్నెలో వేడి నీళ్లు, ఒక గిన్నెలో చల్ల నీళ్లు ఉన్నాయనుకోండి. వాటిని మూడో గిన్నెలో కలిపి పోసామనుకోండి. అప్పుడేమవుతుంది? వేడి నీళ్లలో నుంచి వేడి చల్ల లోకి వెళ్తుంది. ఎందుకు అంటే చల్ల నీళ్లలో వేడి తగ్గింది కాబట్టి. వేడి తగ్గడమే చలి. నీళ్లు చల్లగా ఎందుకున్నాయంటే వేడి తగ్గింది. ఇందులో వేడిగా ఉంది. కాబట్టి ఈ వేడి అందులోకి వెళ్తుంది ట్రాన్స్‌ఫర్. షేర్ చేసుకుంటుందది. ఎక్కువ తక్కువ ఉంది కాబట్టి. ఒకవేళ 2 రూమ్ టెంపరేచర్ నీళ్లున్నాయనుకోండి. వాటిని 2 వేరు వేరు గిన్నెల్లో పెట్టినా సరే, కలిపి ఒక గిన్నెలో పోసినా సరే, ఇచ్చిపుచ్చుకోవడాలేముండవు. బికాజ్ ఒకటే టెంపరేచర్ కాబట్టి ఒకటేలాగుంటాయి. అది సమత్వం. అది సమానం. ఆ 2 సిట్యుయేషన్స్ సమానంగా ఉన్నాయి గాబట్టి దాని పేరు సామాన్యం. అయితే ఎప్పుడైతే ఎక్కువ తక్కువలున్నాయో, అసమంగా ఉన్నాయో దాని పేరు విషం. ఆ విషమాన్ని వైషమ్యం అని పిలుస్తారు. అందుకనే ఆత్మను సామాన్యం అని పిలుస్తారు. ఈ అనాత్మైన మనసును లేదా దాన్ని ప్రకృతి అని పిలుస్తారు. దాన్ని ఇంకేమైనా పెట్టి పిలుస్తారు పేర్లతో. దాన్ని వైషమ్యం అంటారు. ఎందుకు? ఎక్కువ తక్కువలుంటాయి. ఇది విషమంగా ఉంటుంది గాబట్టి వైషమ్యం. అది సమానంగా ఉంటుంది గాబట్టి సామాన్యం. ఎప్పుడూ దీనికి ఎక్కువ తక్కువలుంటాయి. వాడికి ఎక్కువుంది, నాకు తక్కువుంది. అదిగో వాడికి ఇంకా ఏమో ఉంది, నాకు కొంచెం లేకుండా ఉంది. అదిగో వాడి దగ్గర ఎక్కువ తెలివితేటలున్నాయి, నాకు గావాలి. అదిగో వాడి దగ్గర ఎక్కువ డబ్బులున్నాయి, నాకు గావాలి. అదిగో వాడి దగ్గర ఎప్పుడు చూసినా వాడు బాగా సుఖంగా ఉన్నాడు, నాకు కష్టాలున్నాయి. కాబట్టి నేను గూడా సుఖం పెంచుకుంటాను, దుఃఖం ఎప్పుడు చూసినా ఏదో ఒకటి ఎక్కువైందో, తక్కువైందో, ఎక్కువైందో, తక్కువైందో దాన్ని స్టెబిలైజ్ చేయడానికి, ఈక్వలైజ్ చేయడానికి, స్టెబిలైజ్ చేయడానికి అది ట్రై చేస్తూనే ఉంటుంది. దానికి తెలియని విషయం ఏంటంటే, ఈ మనసుకి అర్థం గాని విషయం ఏంటంటే, అది పొద్దస్తమానము ఏదో ఒకటి ఎక్కువైంది, తక్కువైంది అని ఈక్వలైజ్ చేయడానికి, ఎక్కువ తక్కువల్ని సమానం చేయడానికి, స్టెబిలైజ్ చేయడానికి అది ట్రై చేస్తుంది గానీ దానివల్ల గాదు. బికాజ్ దాని లక్షణమే విషమము. మనస్సు లక్షణమే విషమం గాబట్టి, అది దాని పాటికి అది ఎప్పుడూ గూడా దేన్ని గూడా ఈక్వలైజ్ చేయలేదు, స్టెబిలైజ్ చేయలేదు. దాని వల్ల గాదు. అది ఎప్పుడూ ఎక్కువ తక్కువలతోటే ఉన్నది. దుఃఖమో, సుఖమో, వ్యతిరిక్తమో, తీవ్రమో, మంచో, చెడో, శుభమో, అశుభమో, జయమో, అపజయమో ఈ రకంగానే చూస్తుంది. దానికి అంతవరకే తెలుస్తుంది. మనసుకున్న లక్షణము అది విషమంగా ఉంటుంది గాబట్టి ద్వంద్వమే చూస్తుంది. మీరు ఈ మనసుని బెట్టుకునే ప్రపంచంలో విషయాలని సమం చేద్దామని ట్రై చేశారనుకోండి. ఇప్పుడు పక్కన వాడికి రూ. 10 నా దగ్గర రూ. 7 మీరు చచ్చి చెడి చాలా కష్టపడి పొద్దస్తమానం ఉద్యోగాలన్నీ చేసి, మళ్ళీ రూ. 3 సంపాదించుకొని రూ. 10 చేశారనుకోండి. పక్కకు చూసేసరికి పక్కన వాడి దగ్గర రూ. 11 ఉంటాయి.
అమ్మో! మళ్ళీ నేను తగ్గిపోయిందనుకోని మీరేం చేస్తుంది, మళ్ళీ కష్టపడి, మళ్ళీ ఉద్యోగంలో ఇంకా ఎక్కువ ప్రయత్నాలు చేసి, వీకెండ్స్ పనిచేసి, నైట్ ఔట్స్ చేసి, మళ్ళీ ఇంకొక రూపాయి సాధించుకునేసరికి 11 అయింది. హమ్మయ్య! మొత్తం అంతా సమానం అన్నారనుకోండి అనరు. పక్కకు చూసేసరికి ఇంకోటి దగ్గర ఒక రూ. 20 ఉంటాయి. అప్పుడేం చేస్తారు? మీరు ఒక్క రూము ఇల్లు గూడా లేకుండా ఉన్నారనుకోండి. ఇంకా ప్రయత్నపూర్వకంగా ఒక రూమ్ ఇల్లు కొనుక్కున్నారో, కట్టుకున్నారనుకోండి. పక్కకు చూసేసరికి 3 రూమ్‌లుంటాయి ఇంకోడికి. ఈ రకంగా ఎప్పుడూ అది అసమానతలే చూపిస్తుంటుంది మీకు. మీరు ఎంత ప్రయత్నం చేసినా అది అసమానతలే చూపిస్తుంది. బికాజ్ దానికి అదొక్కటే వచ్చు. దానికి తెలిసిన మొత్తం విద్య అంతే. అది అసమానతలే చూపిస్తుంది. దానికి తెలిసిన విద్య అంతే. మీరొకవేళ ఇక్కడి నుంచి స్వర్గలోకం దాకా వెళ్తే అబ్బెబ్బే! స్వర్గలోకం ఎందుకు? ఆ పైన ఇంకా బ్రహ్మలోకం ఉందే అని చూపిస్తుందది. మీరు ఎంత దూరం పరుగులు పెట్టినా సరే అది ఇంకా కొంచెం వేరుగా, ఇంక కొంచెం వేరుగా, ఇంక కొంచెం వేరుగానే చూపిస్తూనే ఉంటుంది. బికాజ్ దానికి అదొకటే వచ్చు. ఆ విద్యే వచ్చు. దాని పేరే ఉపాసన అని పిలుస్తారు. మీరు ఎంతగా పరుగులు పెట్టినా సరే, అది గోల్ పోస్ట్ జరుపుతూనే ఉంటుంది. మీరు ఎంత పరుగులు పెట్టినా సరే, అది గోల్ పోస్ట్ జరుపుకుంటూ పోతుంది. బికాజ్ దానికొక గోల్ లేదు. అది మాయ. నిజంగా ఒక గోల్ పోస్ట్ ఒకటున్నదనుకోండి. నిజంగా ఒక ఫిక్స్డ్ పోస్ట్ ఉన్నది. మీరు అక్కడి దాకా వెళ్తే ఇంక అయిపోయిందనుకున్నారనుకోండి. అటువంటిది ప్రయత్నం చేద్దామంటే అది మిరాజ్. అది ఓన్లీ మృగతృష్ణ. అది ఓన్లీ ఎండమావి. మీరు ఎంత దూరం పరిగెత్తినా సరే ఉన్నట్టుగా అనిపిస్తుంది కానీ ఉండదు. కాబట్టి గోల్ మీరు అచీవ్ చేయలేరు. అది గోల్ పోస్ట్ జరుపుతుంటుంది. అది దాని లక్షణము. అయితే మరి ఈ వైషమ్యాన్ని ఎట్లా నేను సామాన్యం చేయగలను? ఈ విషమాన్ని, ఈ విషాన్ని నేనెప్పుడు సమానం చేయగలను అంటే బయట లేదు, లోపల లేదు. ఇది చూపించే బయట, లోపల లేదు. బయట లేదు, లోపల లేదు. ఇది చూపించే లోపల, బయట. ఎందుకంటే లోపల, బయట అని ఇదేమి చూపిస్తుందో అదంతా మహామాయ. ఇక్కడ దాన్ని కనుక్కోవడం కష్టం. అయితే వీటన్నింటిని చూస్తున్నదెవరు? బయట, లోపల అని ఏదో మనసు చూపిస్తూ ఉన్న వాటిని చూస్తూ ఉన్నదెవరు అని చూసారనుకోండి, అది కదలకుండా ఎప్పుడు స్థిరంగా, కామన్‌గా ఉన్న ఫ్యాక్టర్ అది. ఆ గోల్ పోస్ట్ మారదు. మీరు నిద్రపోతున్నప్పుడు గూడా నేనే. మీరు మెలుకువ ఉన్నప్పుడు నేనే. మీరు ఈ రూమ్‌లో ఉన్నప్పుడు నేనే. మీరు పక్క ఊళ్ళో ఉన్నప్పుడు నేనే. మీరు అన్నం తింటున్నప్పుడు నేనే. మీరు పక్కవాడితో మాట్లాడుతున్నప్పుడు నేనే. వ్యవహారాలేమైనా ఉండనియండి. వ్యవహారము దాని మాయా స్వరూపము. వ్యవహారం దాని లక్షణము. వ్యవహారాలతో సంబంధం లేదు. నేను అన్నది సామాన్యం, కామన్. వ్యవహారాలంటే ఏమి? సుఖమో, దుఃఖమో, మంచో, చెడో, లాభమో, నష్టమో ఇవన్నీ వ్యవహారాలు. ఇటువంటి ఫలాలేవో వచ్చాయి, వచ్చాయి, పోయాయి, పోయాయి అని అదేంటో డ్రామా అంతా, సినిమా అంతా చూపిస్తుంటుంది. ఈ టైం అయింది, ఆ టైం అయిందని ఏంటో చెప్తూ ఉంటుంది. అయితే కానీ అది ఏమి చెప్పినా సరే, అన్నిట్లో ఉన్నదేంటి నేను మాత్రం గ్యారంటీ కామన్ ఫ్యాక్టర్. అని చూసారనుకోండి, ఇంక అప్పుడేమవుతుంది, చెప్తే చెప్పేవిలే దుఃఖమా? మంచిది శుభం. అయితే అయింది. సుఖము మంచిదే. జయము మంచిది. అపజయం మంచిది. అదేది చూపిచ్చినా సరే మీరు కదలలేదనుకోండి. అది సుఖం చూపించగానే మీరు అయ్యయ్యో! ఎంత సుఖపడిపోతున్నానో, అది దుఃఖం చూపించగానే అదంతా సినిమా చూపించినట్టు చూపిస్తుంటుంది. నిజంగా లేనివన్నీ. అదేంటో దుఃఖాన్ని చూపించగానే అయ్యో! దుఃఖం, దుఃఖం అని మీరు అనుకున్నారనుకోండి, అది కూడా అట్లనే చూపించుకుంటూ పోతుంది. అది దుఃఖం చూపిస్తే లేదు. అది సుఖం చూపిస్తే లేదు. అది సక్సెస్ చూపించింది. ఆహా! లేదు. అది ఫెయిల్యూర్ చూపించింది. లేదు. నేను ఫెయిలయ్యాను. నేను సక్సెస్ చూసాను. నేను సంతోషంగా ఉన్నాను. నేను ఏడుస్తున్నాను. అన్నిట్లో గూడా ఏడుస్తున్నాను, సంతోషంగా ఉన్నాను, సక్సెస్‌ఫుల్‌గా ఉన్నాను, ఫెయిల్ అయ్యాను అని అవన్నీ వ్యవహారాలు దాని లక్షణము. నేను, నేను సక్సెస్‌ఫుల్, నేను నేడుస్తున్నాను, నేను తిన్నాను, నేను అన్నది మాత్రం నేను. మిగిలినవన్నీ నేను గాదులేవే పోవే అన్నారనుకోండి మీరు. పోవే నువ్వు దాన్నపోయి చూపిస్తావు అవన్నీ లేవు. అసలు నువ్వే లేవంటే అవన్నెక్కడున్నాయి పో. నేను మాత్రం ఎప్పుడూ ఉన్నది అన్నారనుకోండి. అప్పుడు ఈ చక్రంలో నుంచి బయటపడొచ్చు. కానీ అక్కడికి రానివ్వదది. అదేం చేస్తుందంటే, ఆ రకంగా చూడడానికి దాని పాటికి అది మనకు హెల్ప్ చెయ్యలేదు.
అవన్నీ నిజంగా లేవు అని చూడడానికి మనసు దానంతట అది మనకు హెల్ప్ చేయలేదు. అది స్థూలంగా, సూక్ష్మంగా ఉంటూనే ఉంటుంది. అదెట్లా ఉంటుంది విచిత్రంగా క్షేత్రజ్ఞుడినైన నాకు సాక్ష్యంగా ఉంటుంది. ఇది మనకర్థం గావాలి. ఎందుకది ఉంటుంది ఇంతకి? ఉంటే ఉన్నదది సుఖమో, దుఃఖమో, ఏడుపో, నవ్వో, శుభమో, అశుభమో, లాభమో, నష్టమో, జయమో, అపజయమో నాకెందుకు చూపిస్తున్నది అంటే, నేను చూస్తున్నాను కాబట్టి. దానికి పాపం వేరే దారి లేదు. అది ఎందుకు ఇవన్నీ చూపిస్తుంది అంటే, నేను చూస్తున్నాను కాబట్టి అని ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన కీ ఉంది. క్షేత్రజ్ఞుడినైన నాకు అది సాక్ష్యంగా ఉన్నది. దృశ్యంగా ఉన్నది. నేను ద్రష్టనవుతే అది దృశ్యం. నేను సాక్షినైతే అది సాక్ష్యం. నేను సాక్షిగా అంటే కళ్ళు పెట్టుకునే. సాక్షి అంటే అక్షములు. కళ్ళు పెట్టుకొని నేను చూస్తూ ఉంటే అది దృశ్య ప్రపంచంగా కనిపించవలసి ఉంటుంది పాపము. అది దృశ్యంగా ఎట్లా మాయమవుతుంది? ఎదురుగా ఉండవలసొస్తుంది. నేను కళ్ళు పెట్టుకొని చూసినంత వరకు అది దృశ్యంగా ఎదురుగా ఉండవలసొస్తుంది. అదే దాని పాటికి అది అదృశ్యం ఎట్లా అవుతుంది? అదృశ్యం నేను. అదృశ్యము నేను. అది అదృశ్యం అవ్వదు. నేను చూసినంత వరకు దృశ్యం ఉండవలసే ఉంటుంది. నేను ద్రష్టగా ఉన్నంత వరకు దానికి దృశ్యంగా ఉండవలసిన పని ఉంటుంది. నేను సాక్షిగా ఉన్నంత వరకు అది సాక్ష్యంగా ఉండవలసిన పనుంటుంది దానికి. ఎందుకు? అది నా మాయ. అది నా మాయా స్వరూపము. నన్ను బట్టి అదుంటుంది. నేనెట్లా ఉంటే అది దాన్ని బట్టి బిహేవ్ చేస్తుంటుంది. నేను మోహపోతూ ఉంటే అది నన్ను మాయ జేస్తూ ఉంటుంది. నేను మోహంతో లేను అనగానే అది వెంటనే మాయగా ఉండదింకా. లయమవుతుంది. నేను సాక్షిగా లేను అక్షములు అంటే ఇంద్రియాలు. నేను ఇంద్రియాలతో తెలుసుకుంటూ ఉన్నంత వరకు ఆ ఇంద్రియ విషయాలని అది కల్పించి నాకు చూపించవలసిన బాధ్యత ఉంటుంది పాపం అది అట్లా బాధపడుతుంటుంది. దాని పాటికదెట్లా ఇప్పుడు నేను టీవీ చూస్తున్నంత వరకు టీవీలో ఏదో ఒక ప్రోగ్రామ్ వస్తూనే ఉంటుంది. నేను సొంతంగా స్విచ్ ఆఫ్ చేసిన దాకా ఉంటుంది. ఎందుకు? నేను చూస్తున్నాను గాబట్టి అదక్కడ నడుస్తుంటుంది పాపం. అంటే కరెంట్ పోయినప్పుడు ఉండదు గదా! అట్లాంటివన్నీ మనము అనరాదు. ఇక్కడ ఎగ్జాంపుల్ కొంతవరకే చూసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం ఫోకస్ చేయవలసిన పాయింట్ ఏమి అంటే, అదెందుకున్నది అంటే, నేను చూస్తున్నాను గాబట్టి అదున్నది. అది ఉన్నది అంటే అది ఇట్లానే ఉంటుంది మరి. దానికి వేరే రకంగా ఉండడానికి అవకాశం లేదు. అది మాయ. ఇప్పుడు మరి ఈ మాయను ఎట్లా నేను మాయం చేయగలను? ఈ మాయను నేను ఎట్లా మాయం చేయగలను అంటే నేను సాక్షిగా ఉండడం మానేయాలి. నేను ద్రష్టగా ఉండడం మానేయాలి. నేను మోహపోతూ ఉండడం మానేయాలి. అయితే కానీ నేను క్షేత్రజ్ఞుడినయ్యానంటే, క్షేత్రం ఒకటి ఉన్నది అని చూస్తూ ఉంటాను. అందుకని సాక్షినైతాను. నేను క్షేత్రజ్ఞుడిని. క్షేత్రంలో జరుగుతున్నదంతా తెలుసుకుంటూ ఉన్నాను. ఎట్లా? అక్షములు పెట్టుకొని. కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, చర్మము మొదలైన ఇంద్రియాలన్నీ పెట్టుకుని, నేను ఆ క్షేత్రంలో జరుగుతున్న వాటిని తెలుసుకుంటూ ఉన్నాను గాబట్టి, పాపం ఆ క్షేత్రము ఉండాలి. అది నాకు సాక్ష్యంగా గూడా ఉండాలి. ఇప్పుడు మరి ఈ రకంగా ఉన్న స్థితిలో ఏదో క్యాచ్ 20, 20 టైప్‌లో ఉన్నది. ఏదో విత్తనం ముందా, చెట్టు ముందా లాగా అన్‌ఎండింగ్ లూప్‌లో నడుస్తూ ఉంటుంది. నేను చూస్తున్నాను గాబట్టి అది కనిపిస్తూ ఉంది. అది కనిపిస్తూ ఉంది గాబట్టి నేను చూస్తూ ఉంటాను అనుకున్నామనుకోండి. అసలు యాక్చువల్‌గా అదట్లా పనిజేయదు. నేను చూస్తున్నాను గాబట్టే అక్కడ అవున్నాయి. ఏవైనా సరే దృశ్యాలు. అవున్నాయి గాబట్టి నేను చూడట్లేదు. ఇది చాలా ముఖ్యమైన కీలకము. కీ పాయింట్. నేనెదురుగా కంప్యూటర్‌ని చూస్తున్నాను కాబట్టే కంప్యూటర్ నా కళ్ళెదురుగా ఉన్నది. అదుంది గాబట్టి నేను చూడట్లేదు. ఈ విషయం గురించి మనం ఎంత లోతుగా సాంఖ్యం మాట్లాడుతూ ఉన్నప్పుడు, వైశేషికం మాట్లాడుతూ ఉన్నప్పుడు డిస్కస్ చేసుకుంటూ వచ్చాము. అక్కడ కంప్యూటర్ ఉంది గాబట్టి నా కళ్ళకి గనిపించింది గాదు. ఏదో నా బ్యాగ్‌లో గొడుగుంది గాబట్టి నా చేతికి తాకింది గాదు. అక్కడేదో మల్లెపువ్వు ఉంది గాబట్టి నాకిక్కడికి దాని వాసనొస్తుంది గాదు. నేను వాసన చూస్తున్నాను కాబట్టి మల్లెపువ్వు ఉండి వాసన రావాల్సొస్తుంది.
నేను చేతితో తడుముతున్నాను గాబట్టి బ్యాగుండి అందులో గొడుగుండవలసొస్తుంది. నేను కళ్ళతో చూస్తున్నాను గాబట్టి ఎదురుగా కంప్యూటర్ ఉండవలసొస్తుంది. నేను చూస్తూ ఉంటేనే అవుంటాయి. అవున్నాయి గాబట్టి నేను చూడ్డం అన్నది ఉండదు. నేను ఉంటేనే నా మాయ ఉంటుంది. నా మాయ ఉంది గాబట్టి నేనుంటానా? నేనున్నాను గాబట్టే నన్నాధారం జేసుకొని నా మాయ విజృంభిస్తూ ఉన్నది. అంతేగాని మాయ విజృంభించింది గాబట్టి నేను ఎక్కడి నుంచో వచ్చి ఊడిపడ్డానా? మనము తిరిగేసి చూడడం వల్లే మనకు విషయాలు అర్థం గాకుండా ఉంటాయి. నేను చూస్తున్నాను గాబట్టి, ఏమోనండి ఇంతకుముందు ఇక్కడ పెట్టాను కనిపించలేదు. అప్పటినుంచి వెతికానండి ఇప్పుడు చూడగానే కనిపించింది అని అనిపిస్తుంది. ఎందుకు? నిన్ను బట్టి అక్కడ కనిపించాలా? వద్దా? ఉంటుంది. నువ్వు చూస్తుంటే అక్కడ కనిపించాలా? నువ్వు చూస్తూ ఉంటే అది కనిపించొద్దా? నిన్ను బట్టి ఉంటుంది. అక్కడ వస్తువు ఉంది గాబట్టి నువ్వు చూసావు. లేదు గాబట్టి నువ్వు చూడలేకపోయావు గాదు. ఇది ఒక్కటి క్షేత్రజ్ఞ సాక్షః అన్నది అర్థం గాకపోతే అసలు మొత్తం అద్వైత సిద్ధాంతం అర్థం గాదు. కొంచెం గూడా అర్థం గాదు. అయితే కానీ మరి ఈ కూటంలో నుంచి చక్రకూటం, ఈ చక్ర వలయము, ఈ చట్రంలో నుంచి నేనెట్లా బయటపడతాను అంటే, అదే లింగము కూడా. ఈ సాక్ష్యం ఏదున్నదో, ఈ క్షేత్రం ఏదున్నదో అది అయిన నీకు లింగము కూడా. నువ్వెవరు? ఓన్లీ నువ్వు ఇటు క్షేత్రము గాదు, అటు సాక్ష్యము గాదు. ఈ క్షేత్రం ఏది? ఆ దేహం ఏదున్నదో, ఆ దేహాన్ని జూసుకుని అదే నేనంటున్నావు గదా! ఆ దేహము క్షేత్రము. ఆ సాక్ష్యమేది? మొత్తం జగత్తు. అయితే ఆ బయట లోపల కనిపిస్తున్న జగత్తుకు అదిగో బయట లోపల అని గిరిగీస్తూ ఉన్న, పరిచ్ఛిన్నం చేస్తూ ఉన్న దేహానికి మధ్యలో దీన్ని మొత్తాన్ని వ్యాపించి ఉన్నదెవరు? నువ్వే నువ్వున్నావు గాబట్టే నీ దేహమున్నది. దేహానికి లోపల బయట ఏంటో కనిపిస్తున్నట్టుగా ఉన్నది. మధ్యలో ఉన్నది మనసు కాదు. మనసు ఇటు దేహంగా, అటు సాక్ష్యంగా వ్యాపించింది. ఇటు నీ దేహంగా, ఆ బయట జగత్తుగా మొత్తం వ్యాపించింది మనసేది? మనసు దాని పాటికది వ్యాపించదు నిన్ను పెట్టుకొని. ఎందుకంటే అది నీ మాయ. కాబట్టి ఆ ఏదున్నదో నువ్వు జ్ఞానమై ఉన్నావు. నువ్వు జ్ఞానమాత్రంగా ఉన్నావు అంటే సాక్షివి గాదు. నువ్వు జ్ఞానమాత్రంగా ఉన్నావు అంటే ద్రష్టవు గాదు. నువ్వు జ్ఞానమాత్రంగా ఉన్నావంటే కర్మవు గాదు. కర్మ ఉన్నది అంటే మాత్రం జ్ఞానం ఒకవేళ కదిలిందంటే కర్మ అవుతుంది. కర్మ అయితేనే కార్య ప్రపంచమంతా ఉంటుంది. అప్పుడు ఇక్కడ సాక్ష్యము ఉంటుంది. అక్కడ క్షేత్రము ఉంటుంది. జ్ఞానం కదిలింది అంటే కర్మగా మారుతుంది. కర్మ అయిందంటే మాత్రము కార్య ప్రపంచమంతా ఉన్నట్టుగా అనిపిస్తుంది. దాన్ని నువ్వే చూస్తుంటావు కూర్చొని సాక్షిగా. ఆ క్షేత్రంలో ఉండి. అయితే ఈ నేను క్షేత్రము, సాక్ష్యము 2 నా మాయ. ఈ మాయ ఎక్కడి నుంచి వ్యాపించిందంటే నన్ను ఆధారం చేసుకుని నేను ఓన్లీ అని ఎట్లా తెలుస్తుంది అంటే దానికి ఈ క్షేత్రము, ఆ సాక్ష్యము 2 లింగము. లింగము అన్న పదానికి అర్థమేది? దేని వల్లనైతే నువ్వు తెలుసుకుంటావో, లింగ్యతే అనేనైతి అని దానికి వ్యుత్పత్తి. దేనితో నువ్వు తెలుసుకుంటూ ఉన్నావో అని లింగము అన్నదానికి అర్థం. దాన్నే పెట్టుకుని దాన్ని తెలుసుకోవాలి నువ్వు. నీ మాయ అట్లా నీకు ద్వితీయంగా వ్యాపించిందన్న విషయాన్ని దాన్నే పెట్టుకుని నువ్వు తెలుసుకోవాలి. ఎట్లా తెలుసుకుంటావు? నువ్వు నీ స్వరూపమేమి జ్ఞానం పెట్టుకొని తెలుసుకోవాలి. నీ స్వరూపము కాబట్టి నువ్వు తోటే నిన్ను నువ్వు తెలుసుకోవాలి. ఇది లింగము. గుర్తు. ఈ క్షేత్రము, ఆ సాక్ష్యము, ఈ దేహము, ఆ జగత్తు నీకు గుర్తులు. దేనికి లింగము? అవి దేన్ని చూపిస్తున్నాయి? నీ దేహమైనా సరే, బయట జగత్తయినా సరే, నీకు ఏమి చూపిస్తున్నాయి అంటే, నామాలు, రూపాలు చూసి మోహపోతున్నావా? నీ దేహంలో కూర్చొని నువ్వు, దేహమన్న రథంలో కూర్చునే బయట జగత్తంతా చూసుకుంటూ నామరూపాత్మకమైన ఈ జగత్తంతా చూసి అవి వేరేగా ఉన్నాయని మోహపోతున్నావా?
అవి ఏవో వేరే వేరేగా చూపిస్తుంది అనుకుంటున్నావా? కాదు. నువ్వు పెట్టుకుని చూడు. అజ్ఞానంతో గాదు. పెట్టుకుని చూస్తే అది నిన్నే నీకే చూపిస్తుంది పాపము. నీ మాయ నిన్నే నీకే చూపిస్తున్నది. తెలుస్తున్నదా? అందుకని తస్మాత్ మనసుని ఏదున్నదో అదహ దాన్ని లింగమని వదంతి. నిన్ను నీకు చూపిస్తూ ఉంటుంది అద్దంలాగా. నువ్వు జ్ఞానంలాగా ఉంటే నీకు అద్దం అవసరం లేదు. నువ్వు కర్మగా మారినప్పుడే నిన్ను నువ్వు మర్చిపోతే, మళ్ళీ నిన్ను నీకు జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. ఆ కార్యబ్రహ్మంలో నుంచే మొత్తానికి కారణమైన నిన్ను నువ్వు తెలుసుకోవలసి ఉంటుంది. నువ్వింతకెవరు? గుణ, అగుణ రూపము. నువ్వొకవేళ కార్యంగా మారితే గుణాలతో ఉన్న మనస్సు నువ్వే మళ్ళీ. అది వేరేగా ఉన్నదా? నీ మనస్సు వేరేగా ఉన్నదా? నీ మాయ నీకు వేరేగా ఉన్నదా? నువ్వే గుణాలతో ఉన్నప్పుడు మాయగా మారుతావు. కర్మగా మారుతావు. క్షేత్రమవుతావు, సాక్ష్యమవుతావు, ఇంకేమైనా అవుతావు. నువ్వసలు అగుణమై ఉన్నావు. ఎప్పుడైతే నువ్వు అగుణమయ్యావో, గుణాలను దాటావో నీ జ్ఞానంతో, అప్పుడు క్షేత్రము, సాక్ష్యము 2 జ్ఞాలో లయమవుతాయి. ఇటు క్షేత్రము, అటు సాక్ష్యము, ఇటు దేహము, అటు జగత్తు మొత్తం అంతా నీలోనే లయమవుతుంది. నువ్వు అప్పుడు ఎట్లా ఉంటుంది పరిస్థితి? ఇప్పుడు నువ్వు నిద్రపోతూ ఉన్నప్పుడు కలగంటూ ఉన్నావు గదా! ఆ కలలో కలల ప్రపంచమంతా ఉన్నది గదా! అది నీకు సాక్ష్యము. అప్పుడు నువ్వు ఆ కలని చూస్తూ ఉన్నావు గదా! దర్శనం చేస్తూ ద్రష్టవై ఆ దృశ్యాన్ని చూస్తూ ఉన్నావు. అదంతా సాక్ష్యము నీకు. ఆ కలలో గూడా ఏదో క్షేత్రం బెట్టుకుంటావు నువ్వు. ఏదో ఒక రూపంగా ఉన్నట్టుగా ఉంటావు. కానీ అది నీకు వేరుగా ఉన్నదా? లేదు గదా! నువ్వు ఆ కల కరిగిపోగానే నీ పాటికి నువ్వుంటావు. అది అగుణము. కలగంటూ ఉన్నావు గుణము. నువ్వు పరంగా గూడా ఉంటావు, అవరంగా గూడా ఉంటావు. అవరము అంటే తక్కువ రకం. వరము అంటే శ్రేష్టము. అవరము అంటే తక్కువ రకం. క్షుద్రము, నీచము, అల్పము, పరిచ్ఛిన్నము, పరము, అపరిచ్ఛిన్నమైన అనంతము, ఏకం నువ్వు. జ్ఞ. నువ్వు ఒక్క జ్ఞ ఏమవుతావు? క్షేత్రమవుతావు, సాక్ష్యమవుతావు. నువ్వు ఒక జ్ఞ ఏమవుతావు? పరమవుతావు, అవరమవుతావు. నువ్వొక జ్ఞ ఏమవుతావు? గుణమవుతావు, అగుణమవుతావు. నువ్వే అవుతావు, నువ్వే చూసుకుంటావు, నువ్వే మురిసిపోతావు, నువ్వే మోహపోతావు, నువ్వే జ్ఞాపకం చేసుకుంటావు, నువ్వే మేలుకుంటావు. మర్చిపోయినా, జ్ఞాపకం చేసుకున్నా, నిద్రపోయినా, మేల్కున్నా, పరమైన, అవరమైన, క్షేత్రమైన, క్షేత్రజ్ఞమైన, సాక్షివైన, సాక్ష్యమైన, ద్రష్టవైన, దృశ్యమైన ఉన్నది నువ్వు. ఇది మళ్ళీ దీన్నే బెట్టుకుని, ఆ ముల్లునే బెట్టుకుని, అదే ముల్లుని ఎట్లా తీస్తాము అంటే, అదే లింగము. అది వేరుగా లేదు. నిన్నే నీకు చూపిస్తున్నది. వేరుగా ఏవేవో చూపిస్తుంది గాదు. వాటిని తీసేద్దామని ట్రై ఎట్లా చేస్తావు? ఉన్నది ఒకటే. నిన్నే నీకు చూపిస్తున్నదని నిన్ను నువ్వు చూడంతే. నిన్నే నీకు చూపిస్తున్నదని నిన్ను నువ్వు చూసావనుకో, అది నువ్వే గాబట్టి ఇంక నువ్వు కొత్తగా చేసేదేమీ లేదు. కాబట్టి అంతవరకు ఇది ఈ వ్యవహారం ఉంటూనే ఉంటుంది. నువ్వు అట్లా చూడడము, సాక్ష్యము, క్షేత్రం ఉన్నదనుకున్నావనుకో, సాక్ష్యము ఉండవలసి ఉంటుంది. నువ్వు దేహం ఉన్నదనుకున్నావనుకో, జగత్తు ఉండాల్సొస్తుంది. దేహం ఎక్కడుంటుంది మరి? దాని పాటికి అది ఉండదు గదా! నువ్వు దేహం ఉన్నది అని అనుకున్నావంటే, ఆ దేహం ఉండడానికి, వ్యవహారాలు నడవడానికి ఒక సాక్ష్యము, ప్రపంచము, జగత్తు ఉండాల్సొస్తుంది. అయితే ఉంటే ఉన్నది. అది నాకు వేరుగా లేదు. అది నేనే అని చూడు. పోనీ అక్కడి నుంచి మొదలుబెట్టు. ఆ రకంగా నిన్ను నువ్వు తెలుసుకోవడానికి అదే పాపము నీకు ఉపకారం చేస్తుంది. ఆ ముల్లుతో ఆ ముల్లునే తీసేయడము. ఆ ఉపాధితో దాన్నే లయం చెయ్యడము అంటే ఏమి? దాన్నేమో మళ్ళీ వేరేగా సెపరేట్‌గా ఏం చేయలేము. అది నేనే అని తెలుసుకోవడము. గుణానురక్తం వ్యసనాయ జంతోః క్షేమాయ నైర్గుణ్యం అధః మనః స్యాత్. యథా ప్రదీపः घृतवर्तिम् అస్నన్ శిఖాः స ధూమాः భజతి అన్యదా స్వం పదం తథా గుణకర్మానుబద్ధం
వృత్తీః మనః శ్రయతే అన్యత్ర తత్వం. ఈ మనః ఏదున్నదో, ఈ మనసేదున్నదో మాయా స్వరూపము, అది మామూలుగా యూజువల్లీ బై డిఫాల్ట్ గుణాలతో అనురక్తం, ఆశాంతం రక్తమై దాన్ని తగులుకుని ఉంటుంది. గుణాలను అనుసరించి రాగాలతో కూడి ఉంటుంది. అనురక్తమై ఉంటుందది. రక్తం అంటే సక్తం, తగులుకుని ఉంటుంది. గుణాల్ని బెట్టుకుని, ఆ గుణాన్ని బట్టి ఏవేవో తగులుకుని ఉంటుంది ఆ మనస్సు. అటువంటి స్థితిలో ఆ మనసేం చేస్తుంది, జంతోః జన్మ తీసుకున్న ఏ జీవి ఉన్నదో, మనిషి గావచ్చు, పశువు గావచ్చు, పక్షి గావచ్చు, ఏదైనా సరే, అదేం చేస్తుంది, వ్యసనానికి కారణమవుతుంది. వ్యసనం అంటే ఆపద. వేరుగా ఉండడము అని అర్థం. వ్యసనము అంటే వేరుగా ఉండడం. ద్వితీయం చూడడానికి, నీకు నువ్వు వేరైపోవడానికి, నిన్ను నువ్వు తెలుసుకోలేకపోవడానికి కారణమవుతుంది. వ్యసనం అంటే అది. అంటే వేరుగా ఉండడం. అసన్ అంటే ఉండడం. అదే ఒకవేళ మళ్ళీ అదే మనసు ఎప్పుడైతే నైర్గుణ్యం నిర్గుణమయ్యిందో, గుణాలను దాటిందో, నువ్వు గాదు, నీకు గుణాలు లేవు. నువ్వు గుణాలకు తగులుకోవు, నువ్వు గుణాల్లో నుంచి బయటపడవు. నీకు గుణాలతో సంబంధం లేదు. మనసు ఉన్నట్టుగా అనిపించే నీ మాయ ఏదున్నదో అది బోయి, గుణాలను తగులుకున్నది అంటే, ఆ జన్మ తీసుకుని నేను జంతువుని అనుకుంటున్నాడు గదా వాడు. వాడికి వ్యసనాలు కల్పిస్తుంది. మళ్ళీ, 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 మళ్ళీ వాడిని వారికి వేరు చేసి చూపిస్తుంటుంది. మళ్ళీ, మళ్ళీ వాడిని వాడికి వేరు చేసి చూపిస్తుంటుంది. కానీ, మళ్ళీ అదే మనస్సు ఎప్పుడైతే గుణాలను దాటిందో, నువ్వు గాదు, నీకు లేవు గుణాలు, నువ్వు కొత్తగా దాటడానికి. అదెప్పుడైతే దాటిందో, అదప్పుడు ఈ జంతువుకు క్షేమాన్ని కలిగిస్తుంది. మోక్షాన్ని కలిగిస్తుంది. ఇంకా ఈ గుణాల్లో తగులుకుని ఉండాల్సిన పని లేదు. ఆ మనసు ఎప్పుడైతే గుణాలతో తగులుకున్నదో, ఆ మనసు ఎప్పుడైతే గుణాలను దాటిందో అంటే అది సొంతంగా దాటదు మళ్ళీ. దాన్ని డిఫాల్ట్ పొజిషన్ జ్ఞాపకం పెట్టుకోండి. మనసు డిఫాల్ట్ పొజిషన్ గుణాలుతో తగులుకుని ఉండడాలు. అదెప్పుడు మరి నైర్గుణ్యం అవుతుంది? నిర్గుణం ఎప్పుడవుతుంది మనసు? నువ్వు నేర్పిస్తే కూర్చో. అదే ఇప్పుడు చేయవలసింది. దాన్ని జ్ఞాపకం చెయ్యి. నువ్వు కాదని చెప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు లేవు. నీకా గుణాలు లేవు. ఆ గుణాలను బెట్టుకుని నువ్వు ఇంద్రియాల్ని తట్టుకుని నువ్వు వాటితో ఏంటో రకరకాలవన్నీ కల్పించి నాకు చూపిస్తున్నావు గదా! అవన్నీ లేవు. ముఖ్యంగా అసలు ఈ గుణాలు లేవు. ఓకే. గుణాలు ఉన్నాయి గాబట్టే నువ్వేం జేస్తున్నావంటే, ఓ మనసా అందుకని పెద్ద పెద్ద వాళ్ళందరూ ఓ మనసా అని కూర్చుంటారు. ప్రతి వాళ్ళు, మన వాళ్ళందరూ మన పూర్వీకులు, మన పూర్వతరం వాళ్ళందరూ గూడా ఓ మనసా అని దానికి జెప్తారు. మనుషులకి జెప్పుకుంటూ కూర్చోరు. ఎందుకు అంటే పక్కన వాడికి మనమేమి జెప్పలేము. ఎవడికి వాడు వాడి సొంత మనసుకి చెప్పుకోవాలి. ఓ మనసా, ఆ గుణాలు ఉన్నాయని నువ్వు అనుకుంటున్నావు గాబట్టి, గుణాలకు తగులుకొని విషమంగా ఉండి, నువ్వేం జేస్తున్నావంటే ఏవేవో ఉన్నాయి, ఉన్నాయి, ఉన్నాయని సినిమాలన్నీ చూపిస్తున్నావు నాకు. అయితే అవి లేవు. గుణాలు లేవు. అసమానతలు లేవు. ఉన్నదంతా సమానం, సమం, ఏకం అని మీరే కూర్చొని ఆ మనసుకి నేర్పించారనుకోండి. అది ఆకాస్త నిజంగా గుణాలు వదిలేసిందనుకోండి, ఇంకేమవుతుంది మనసుండదు. అట్లా. అది ఆకాస్త మీరు చెప్పగా, చెప్పగా, చెప్పగా ఏదో కృష్ణుడు అర్జునుడికి చెప్పినట్టు చెప్పుకుంటూ కూర్చుంటే పొద్దస్తమానము, అది విని, 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 విని ఆ గుణాల్లో నుంచి బయటపడ్డదనుకోండి, ఇంక దాని పేరే శుద్ధి. ఎందుకు? శుద్ధమన్న స్థితి ఎప్పుడు కలుగుతుంది? చిత్తమవుతే కదా! అంతఃకరణం ఎప్పుడైతే అంటే ఈ ఉపాధి ఎప్పుడైతే సిద్ధమవుతుందో అంటే చిత్తమవుతుందో అది గుణాల పైనుంటుంది. అది అక్కడి నుంచి కిందికి జారిందంటే అహంకారంలోకొస్తే అహంకారం గుణాలకు తగులుకొని ఇంక ఇన్ని రకాలుగా వేషాలన్నీ వేస్తుంది. అయితే కానీ ఎప్పుడైతే గుణాలని దాటిందంటే, గుణాలు లేవు అని దాన్ని మనం శుద్ధి చేసామంటే, లేవు అని దానికి చెప్పడమే శుద్ధి అంటే. అందుకనే మనం భగవద్గీతలో మన కృష్ణార్జున సంవాదంలో ఎందుకు అంటే మళ్ళీ దాన్ని క్లారిఫై చేసుకోవాల్సొస్తుంది. కృష్ణార్జున సంవాదం అన్న భగవద్గీత అని ఎందుకు క్లారిఫై చేయాలంటే మనకు చాలా పాపులర్‌గా భగవద్గీత అంటే కృష్ణార్జున సంవాదమే అయి ఉన్నది. కానీ మన వ్యాసుల వారు అక్కడ ఒక్క చోట మాత్రమే రాయలేదు. శాంపిల్‌గా ఒక్క
సింగిల్ పీస్ భగవద్గీత ఒక్క చోట అక్కడ మాత్రమే రాసి కూర్చోలేదు వ్యాసుడు. భారతం నిండా రాసాడు భగవద్గీతలు. భాగవతం నిండా రాసాడు భగవద్గీతలు. భాగవతం నిండా ఎక్కడ పడితే అక్కడ భగవద్గీతలే ఉంటాయి. మన శంకర్ల వారు అక్కడొక్క భగవద్గీతకు మాత్రం భాష్యం రాసేసరికి అది పాపులర్ అయింది గానీ, ఈ భగవద్గీతలు ఇదే పనిగా మనము అట్లనే మన మనసుకు చెప్పుకుంటే కూర్చోవాలి. అందులో ఒక భగవద్గీత కృష్ణార్జున సంవాదం. అందులో గుణాలు ఎట్లా ప్రవర్తిస్తాయి అని చెప్పుకుంటూ వచ్చారాయన. ఒక 12 ఎగ్జాంపుల్స్ చెప్పారు. మనం మిగిలినవన్నీ కలుపుకొని ట్రై చేసుకోవాలి. అందుకనే అక్కడ గుణాలను విచారణ అంత లోతుగా చేస్తున్నాం కూర్చొని అదే పనిగా. గుణంలో నుంచి బయటికి లాగామనుకోండి మనసుని, అది గుణాల్లో తగులుకుని ఉంటుంది బై డిఫాల్ట్. ఆ మనసుని గుణాల్లో నుంచి మనం బయటికి లాగామనుకోండి, అదొకవేళ నిర్గుణమయిందంటే మాత్రం ఇంక క్షేమం. అదొకవేళ గుణాలను తగులుకుని ఉంటే మనకు దాన్ని ఇవతలికి లాగడం చేత కాలేదనుకోండి, ఇంకా అది మనల్ని కూడా ఈడ్చుకుని పోతుంది. ఆ రథంలో, ఆ క్షేత్రంలో కూర్చోబెట్టి మనల్ని, మనం కాస్త అజ్ఞ అయి కూర్చుంటాము. కేవలము ఆ సాక్ష్యాన్ని ఈ క్షేత్రంతో తెలుసుకోవడం మటుకు పరిమితమవుతాము. ఏమవుతుంది మన పరిస్థితి? సర్వజ్ఞమై ఉన్న మనము, ఇదిగో ఇటు క్షేత్రం అటు సాక్ష్యం పెట్టుకొని కూర్చున్నామంటే, ఇంక ఎంతసేపు పరిచ్ఛిన్నమై, ఈ క్షేత్రం మేర ఉండి, ఆ బయట సాక్ష్యాన్నేంటో చూసుకుంటూ, దాంతో లావాదేవీలు పెట్టుకుని, ముక్కలు చెక్కలైపోతాం మనమే. కాబట్టి గుణాల్లో నుంచి ఎట్లోకట్లా మన మనసుని మనమే బయటికి లాగాలి. అందుకని అంత ప్రయత్నం చేస్తున్నాం అక్కడ కృష్ణార్జున సంవాదాన్ని పెట్టుకుని. ఎట్లా చెయ్యాలి? ఎట్లా జరుగుతుంది ఇదంతా అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారిక్కడ మన వ్యాసుల వారు. యథా ఏ విధంగానైతే ఒక ప్రదీపం ఉన్నదనుకో, ఒక దీపం. ఒక దీపం ఉన్నదనుకో. అందులో ఘృతం పోసావనుకో, నువ్వు నెయ్యి పోసావు. ఒక ప్రమిద పెట్టావు. అందులో నెయ్యి పోసావు. అందులో ఒక వర్తి అంటే వత్తి. ఒక వత్తి వేసావు. ఇంక ఇప్పుడు ఈ వత్తి ఏం చేస్తుంది? ఆ ఘృతాన్ని నేతిని పీలుస్తూ, పీలుస్తూ అస్నన్ ఇంకా అది ప్రకాశిస్తూ ఉంటుంది. ఎట్లా? సధూమాః శిఖాః ధూమంతో, పొగతో కూడి ఉన్న అగ్ని శిఖలాగా ఏ జ్యోతి ఉన్నదో దాన్ని భజతి పొందుతుంది కదా! ఒక ప్రమిదలో నూనె పోసి అందులో వత్తి వేసి నువ్వు వెలిగించావంటే, ఆ వత్తి ద్వారా ఆ నేతులను పీలుస్తూ స్నేహము జిడ్డు, ఆయిల్ అనర్థం. దాన్ని పీలుస్తూ, పీలుస్తూ అది రగులుతూ ఉంటుంది. మండుతూ ఉంటుంది కదా! తథా అదే విధంగా గుణకర్మానుబద్ధం. గుణాలు, కర్మలను తగులుకుని ఈ మనసన్న వత్తి అదిగో ఏవేవో రూపాలను అంటే జ్యోతిల్లాంటి రూపాలను ఆశ్రయిస్తుంటుంది. అన్యత్రా ఒకవేళ అక్కడ గుణం లేదనుకోండి, వత్తి లేదనుకోండి, ప్రమిద ఉన్నది, అందులో నూనె ఉన్నది అన్నున్నాయి గాని, ఈ వత్తి లేదనుకోండి, ఇంకది వెలగదు కదా! అన్యత్రా వెలగదు. దాని పాటికి అది ఉంటుంది. ఇప్పుడేమైందంటే, ఆ ప్రమిద ఒకటున్నది. అది నీ దేహం అనుకో. అందులో నేతులు పోసావు. అంటే స్నేహాలు. అందరి మీద బంధాలన్నీ పెట్టుకున్నావు. నా కొడుకు, నా కూతురు, నా భార్య, నా భర్త, మా అమ్మ, మా నాన్న, నా ఇల్లు అన్ని రకరకాల నేతులు, స్నేహాలన్నీ జిడ్డంతా అందులో పోసుకున్నావనుకో. దానికి గుణాలన్న వత్తి పెట్టావనుకో. ఇంకేమవుతుంది? అది తాపాలతో తపిస్తుంటుంది కూర్చొని. ఇంక నీకంతా ఆపదే, అంతా వ్యసనమే, అంతా నష్టమే, దుఃఖమే, శోకమే, మోహమే. కానీ ఆ గుణం ఒక్కటి లేకుండా చేసావనుకో, వత్తి వేయలేదనుకో, వత్తి కట్ చేసావనుకో, గుణం లేకపోతే ఏమవుతుంది? ఆ దేహం ఉన్నా సరే, ఆ ప్రమిద ఉండొచ్చు దేహము. అందులో నూనె ఉండొచ్చు, నీ జిడ్డు, రకరకాల బంధాలు. అయితే మాత్రం ఏమైంది? అక్కడ రగిలిపోవడము, తాపాలతో తపించడాలన్నీ ఉండవు. ఇంకది అప్పుడేమవుతుంది? ఆ అగ్నిశిఖ మండడం ఏమీ ఉండదు. దాని పాటికది తత్వం. క్వైట్‌గా దాని స్థితిలో అదుంటుంది. అగ్ని టెక్నికల్లీ అగ్ని ఎక్కడుంది? నూనెలో ఉంది.
కానీ బయటపడదింకా. గుణాలు ఉన్నాయంటేనే మాత్రమే తాపాలు, దాంతో మోహాలు. గుణం లేదనుకో, ఇంక దేని పాటికి అది ఉంటుంది. ఆ దేహం గూడా అప్పుడేమవుతుంది, గుణం పీల్చుకుంటూ, పీల్చుకుంటూ ఇది వెలుగుతూ ఉంటుంది. గుణం లేదనుకో, ఇంకది పీల్చుకోవడానికి ఏమీ లేదు గాబట్టి నశించిపోతుంది. అప్పుడు ఉన్నదేమి? అంతటా ఉన్న నువ్వు ఆ జ్యోతి ఇప్పుడు ముఖ్యంగా తెలుసుకోవాల్సిందేంటి? తత్వం తెలుసుకోవాలి మనం. ఈ తత్వం ఏమి ఇంతకీ? నువ్వు దీపం బెట్టి అదే ప్రమిద ఒకటేదో చిన్న చిప్ప పెట్టి, అందులో నూనె బోసి, అందులో వత్తి వేసి, దాన్ని వెలిగిస్తే ఒక దీపమొచ్చింది కదా! టెక్నికల్లీ ఎక్కడుంది ఆ అగ్ని? నూనెలో ఉంది, ఆ వత్తిలో ఉంది, ఆ ప్రమిదలో ఉంది, ఆ చుట్టూ అంతా గూడా ఉంది. ఎక్కడ పడితే అక్కడుంది. ఎక్కడ లేదు అగ్ని? ఎక్కడ లేదు అది. అగ్నితత్వం లేనిది ఎక్కడైనా ఉన్నదా? అగ్నితత్వము వత్తిలో ఉంది, నూనెలో ఉంది, కర్రలో ఉంది, కాగితంలో ఉంది, ఎక్కడ పడితే అక్కడుంది. అయితే కానీ అన్నీ కూడొచ్చాయనుకో, దీపము, దీపంలో నూనె, నూనెకొక వత్తి ఇవన్నీ కూడి వస్తే అప్పుడు రగులుతుంది. అయితే కానీ ఎప్పుడైతే ఆ గుణం ఒకటి క్యాన్సెల్ చేసావనుకో, ఆ చుట్టూ అంతటా ఉన్న అగ్ని ఇక్కడి నుంచి మేనిఫెస్ట్ అవ్వదు. ఆ దీపంలో జ్యోతి వెలగాలి అంటే మేనిఫెస్ట్ అయింది గదా! ఆ అగ్ని అక్కడ మేనిఫెస్ట్ అయింది. నువ్వు ఒకవేళ ఆ వత్తి వేయలేదనుకో, ఇంక దాంతో ఏమవుతుంది? ఊరికనే నిస్త్రాణంగా ఉంటుంది. మేనిఫెస్ట్ కాదు, వ్యక్తం గాదు. అప్పుడు కార్యప్రపంచం జగత్తుండదు. నీలోనే ఉంటుంది. ఎట్లా? నువ్వు కలగంటూ ఉన్నావనుకో, నువ్వు రాత్రిపూట నిద్రపోయి కలగంటూ ఉన్న టైంలో, నీలోనే నువ్వే రకరకాలుగా అన్నీ కల్పించుకుని ఏవో చూస్తావు. కానీ మళ్ళీ అవన్నీ ఎక్కడ పోయాయి? ఎక్కడి నుంచొచ్చాయి? నీలో నుంచే. కలలో ఏమేమో చూస్తావు అవన్నీ ఆ పదార్థాలు ఎక్కడి నుంచొచ్చాయి? నీలో నుంచే. మళ్ళీ ఎక్కడ పోయాయి? నీలోనే ఉంటాయి. ఉన్నంత సేపు ఎక్కడున్నాయి? నీలోనే ఉన్నాయి. కదా! ఉన్నదేమి తత్ ఆ పదార్థం త్వం నువ్వే. అట్లానే ఈ గుణాలు ఉన్నంత వరకు మాత్రమే మేనిఫెస్ట్ అవుతూ ఉంటుంది. గుణాలు లేకపోతే అసలు ఈ కార్యప్రపంచం కల్పించబడవలసిన అవసరం కూడా ఉండదు. ఎప్పుడైతే కార్యప్రపంచం కల్పించబడలేదో అప్పుడు ఎందుకు? ఎందుకు కల్పించబడదు? నువ్వు చూడట్లేదు కాబట్టి. అయితే నువ్వు చూడడం మానుకోవడం చెయ్యట్లేదు గాబట్టి, నువ్వు చూస్తున్నావు గాబట్టి, అదిగో గుణాలను బెట్టుకుని మనసు నిన్ను తపింపచేస్తుంది. ముందైతే నీ తాపాల్లో నుంచి బయటపడదాం. ఓకే. నీ తాపాల్లో నుంచి తపించిపోతూ ఉన్నావు గదా! ఈ మోహాల్లో నుంచి మోహపోతూ ఉన్నావు గదా! వీటిలో నుంచి ముందు బయటపడాలంటే ఏం చేద్దామంటే గుణాలు కట్ చేద్దాం ఫస్ట్. ఫస్ట్ స్టెప్. మనస్సుని లయం చేయడానికి ఫస్ట్ స్టెప్ గుణాలు కట్ జేయడం. గుణాలెట్లా కట్ జేస్తాం? అది భగవద్గీత బెట్టుకొని కూర్చో. అక్కడ గుణాలు ఎట్లా ప్రవర్తిస్తాయని చెప్పారు గదా! వాటిని చూసుకొని అట్లా నువ్వు ప్రవర్తించకుండా మనసుని కట్ జెయి. దాన్నక్కడ కంట్రోల్ చేసుకుంటూ పోయావనుకో, గుణాల్లో నుంచి ఇవతలకి ఈడ్చావనుకో, దాన్ని బయటికి లాగేసావనుకో, ఇంక తాపాలుండవు, మోహాలుండవు. అనవసరంగా క్షేత్రం, సాక్ష్యం అని వేరేగా ఉన్నాయి గాదు. అది నేనే అని అప్పుడు తెలుస్తుంది నీకు. అంతవరకు ప్రయత్నం చెయ్యి అని చెప్తూ ఉన్నారు. ఇంతకీ ఏకాదశ ఆసన్ మనసః హి వృత్తయః ఆకూతయః పంచ ధియః అభిమానః మాత్రాణి కర్మాణి పురంచ తాసాం వదంతిః ఏకాదశ వీర భూమిః. ఓ వీరుడా, ప్రయత్నం చెయ్యి, పరాక్రమించు త్రివిక్రముడై. బయలుదేరు, నీ పరాక్రమం దీనికి వాడు. చెప్తున్నాను పట్టు, ఏం చేయొచ్చో. ఈ మనస్సు అని ఒకటుంది గదా! ఈ మనస్సుకి ఒక ఏకాదశ వృత్తులుంటాయి. మనసే 11గా తెలుస్తుంటుంది. దాన్ని రకరకాలుగా చెప్తారు. నువ్వు ఇష్టమొచ్చినట్టు వాటిని ఫిక్స్ అవ్వు. నో ప్రాబ్లమ్. నువ్వు దాన్ని ఎట్లైనా అనుకో. నువ్వు లెక్కలు ఎట్లైనా వేసుకో, నంబర్ అంతే ఉంటుంది. షోడశాత్మ అని జెప్పారు గదా పైన. 16 కళలు, భాగాలు, పార్ట్స్ అని. దాన్ని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్తారు. మనం గూడా ట్రై చేద్దాం పట్టండి. ఇక్కడ గురువుగారు ఎట్లైనా చెప్తారు. 16 అంటే మనం ఏం చెప్పుకుంటాము? 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు 10, ఒక మనస్సు 11 అని చెప్తాము. లేదా
5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు 10, ఒక 5 తన్మాత్రలు 15, ఒక మనస్సు 16 అని ఒక లెక్క. లేదా ఇంకొక లెక్క ఏం వేసుకోవచ్చు? 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. ఈ జ్ఞానేంద్రియాల్లోనే తన్మాత్రలు పెట్టుకున్నామనుకోండి. కంటికి దృశ్యంలాగా విషయాలను గూడా అందులోనే పెట్టేస్తే, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఒక 10, ఒక 5 ప్రాణాలనుకోండి పంచప్రాణాలు. ఈ 15, ఒక అంతఃకరణం అనుకోండి. మనసునో ఏదో ఒకటి పెట్టుకోండి. మనసు కాబట్టి బుద్ధి పెట్టుకోండి. బుద్ధి కాకపోతే అహంకారం పెట్టుకోండి. లేకపోతే ఏదో అభిమానం పెట్టుకోండి. ఆ రకంగా ఏదో ఒకటి ఎన్ని చెప్పినా సరే ఈ మనసే ఇన్ని రూపాలు గదా తీసుకునేది. ఒక 16 ఉంటాయి మొత్తం కలిపి. వాటిని మీ ఇష్టం వచ్చినట్టు ముందైతే అర్థం చేసుకోండని చెప్తున్నారు ఇక్కడ 3 పద్యాల్లో. ఒక 11 అనుకోండి ఫస్ట్. ఆకూతయః పంచ ధియః ఒక అభిమానః. ధియః అంటే జ్ఞానేంద్రియాలు ఒక 5. ఆకూతులు అంటే కర్మేంద్రియాలు ఒక 5, ఒక 10 వచ్చాయి గదా! 11ది అభిమానం అనుకోండి. అంటే అహంకారం. నేను అని ఒకటనుకోండి. లేదా అంతఃకరణం అనుకోండి. 11 వచ్చాయి గదా! ఇంకా మాత్రలు పెట్టుకోండి. పంచతన్మాత్రలు. దాంతో 16 అవుతాయి. కర్మాణి కర్మలుంటాయి. ఈ మొత్తం అన్నీ కలిపి ఆ పురాన్ని బెట్టుకుని, ఆ దేహాన్ని ఈ రకంగా గూడా చెప్తారు. ఇంకొకటేం చేయొచ్చంటే 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు 10, 5 తన్మాత్రలు 15, ఇంకా దాంతో పాటు ఒక పురం బెట్టుకుందాము దేహం. దేహంతో కలిపి ఒక 16 అనుకుందాము. ఈ రకంగా దానికి మన మనసుకు ఇవన్నీ గూడా ఒక ఏకాదశ ఉంటాయనుకో. భూమీహి భూమికలనుకో. నువ్వు కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, అభిమానం అనుకో. లేదా తన్మాత్రలు, దాని కర్మలు ఒక పురం అనుకో. ఈ రకంగా ఏకాదశి అయితే ముందనుకో. ఓకే. ఇంకా ఇప్పుడు మాత్రలు చూద్దాము. గంధ, ఆకృతి, స్పర్శ, రస, స్రవాంసి, విసర్గ, రతి, ఆర్తి, అభిజల్ప, శిల్పాః ఏకాదశం స్వీకరణం మమ ఇతి శయ్యాం అహం ద్వాదశం ఏక ఆహుః. మళ్ళీ ఇంకొక రకంగా ట్రై చేద్దాం. ఈ 11 ముందు ట్రై చేద్దాం. ఒక 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, ఒక అభిమానం అనుకో. లేదా ఏదో 5 తన్మాత్రలు, వాటి కర్మలు, ఒక దేహం అనుకో. ఏదో రకంగా ముందు అనుకున్నావా ఓ వీరుడా? ఇవి భూమికలనుకో. నెక్స్ట్ ఈ పంచ తన్మాత్రలేవి? గంధము, వాసన, ఆకృతి రూపము, స్పర్శ, రసము, స్రవాంసి మన శబ్దం అనుకో. వీటితో వీటిని పట్టుకునేందుకు చెవులు, కళ్ళు, నాలుక, ముక్కు, చర్మం అనుకో. కాక పంచ కర్మేంద్రియాలనుకో. విసర్గము, రతి, ఆర్తి, అభిజల్పం, శిల్పం. విసర్గము అంటే మలమూత్ర విసర్జనం కోసం. ఆ తర్వాత రతి మైథున క్రియ కోసము, ఆనందం కోసం, రతి సుఖం కోసము. ఈ 2 విసర్గం, రతి ఏవి? పాయు ఉపస్థలు. ఆర్తి, ఆర్తి అంటే రుచ్చతి, గచ్చతి అని వెళ్ళి, వచ్చి అట్లా చేసేవేవున్నాయో కాళ్ళనుకుందాము. అభిజల్పము వాక్కు, మాట్లాడడం జల్పనం అంటే. శిల్పము చేయితో పట్టుకోవడం మొదలుపెట్టడం కాబట్టి చేతులు. శిల్పము అన్నప్పుడు చేతులనుకో. ఆర్తి అన్నప్పుడు కాళ్ళనుకో. అభిజల్పం అంటే వాక్కనుకో. విసర్గ, రతి అంటే పాయుపస్థలనుకో. పోనీ ఇవి. ఈ పైనవి ఒక జ్ఞానేంద్రియాలు 5, ఈడ కింద ఒక కర్మేంద్రియాలు 5 అనుకో. అవి వాటికి మళ్ళీ మమ పెట్టుకో. మమ. నేను అని ఉంటుంది కదా అహంకారం. నేను అని స్వీకరిస్తే దాంతో మళ్ళీ ఈ 5, ఈ 5 ఒకటి 11 అవుతాయి. లేదా ఇంకొక ఆప్షన్ నేను అని ఉన్నది గదా! దాన్ని దేహానికి సెపరేట్‌గా చూసావనుకో, అప్పుడు శయ్య అంటే ఇవన్నీ దేన్ని ఆశ్రయించి ఉన్నాయో ఆ దేహము, నేను అని అనుకున్నావనుకో, ఆ దేహం ఒకటి నేను, అందులో ఉన్న నేను అనుకున్నావనుకో, అప్పుడది ద్వాదశ 12 అవుతాయి అని కొంతమంది ఆహుహు అంటారు.
ఈ రకంగా కూర్చొని ఏమేమో లెక్కలన్నీ పెట్టుకొని ఇది రకరకాల ఎందుకు వ్యాసుల వారు ఫిక్స్ అవ్వట్లేదు మారుస్తున్నాడు అంటే, ఇవన్నీ ఇట్లానే ఉన్నాయి అంటే నిజంగా ఉండాల్సొస్తుంది. నిజంగా లేవు గదా! అసత్ పదార్థాలని చెప్పడం కోసం ఆయన మార్చి మార్చి చెప్తున్నాడు. ఉన్నట్టుగా అనిపిస్తాయి ఇవన్నీ కాబట్టి నువ్వు రకరకాలుగా అనుకోని ఇష్టం ఉంది గదా! అది ఎన్ని రకరకాల రూపాలు, వేషాలు, నామాలన్నీ తయారు చేస్తుంది. నీకు రకరకాలుగా చూపిస్తుంది గదా! నువ్వు ముందైతే ఏవో కొన్ని ఉన్నాయి అనుకోరాదా? ఇంక అక్కడి నుంచి చూద్దాము అని చెప్తూ ఉన్నారు. ఇంక అక్కడి నుంచి ద్రవ్య, స్వభావ, ఆశయ, కర్మ, కాలైః ఏకాదశ అమి మనసః వికారాः సహస్రశః శతశః కోటిశః చ క్షేత్రజ్ఞతః న మిదః న స్వతః స్యుః. ఇంకా ద్రవ్యాలుంటాయి, స్వభావాలు, ఆశయాలు, కర్మలు, కాలం ఇవన్నీ కలిపి ఒక ఏకాదశం ఉంటుందని ఇవన్నీ వీటిని పట్టుకొని మనసు యొక్క వికారాలని చెప్తారు కొంతమంది. కొంతమంది ఏమంటారంటే, మనసు వికారాలు ఇదిగో ఇట్లా జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఏదో అభిమానము లేకపోతే పురము లేకపోతే అహము లేకపోతే ఏదో ఆ దేహము అని చెప్తారు కదా! అవి కాక ద్రవ్యాలు, స్వభావాలు, ఆశయాలు, కర్మలు, కాలాలు పెట్టుకొని ఇవొక 11 ఉన్నాయి అని మనసు వికారాలని కొంతమంది చెప్తారు. ఏదైనా సరే 11 లేదు, 10 లేదు, 16 లేదు, 33 లేదు. ఇవన్నీ గూడా సహస్రశః, శతశః, కోటిశః చ. కొన్ని వందలు, వేలు, కోట్లుంటాయి వికారాలు. మనసు ఎన్నో వికారాలంటే రకరకాల విశేషమైన వేరు వేరు ఆకారాలు ధరిస్తూ ఉంటుంది. వికారాలంటే ఆకారాలు, రకరకాల ఆకారాలన్నీ ధరిస్తూ ఉంటుంది. ఎట్లా? క్షేత్రజ్ఞతః క్షేత్రజ్ఞుడిని పెట్టుకునే దానికి సొంతంగా చేయడం చేత కాదు. అది నాకు వేరుగా లేదు. అయితే నా మిదహ క్షేత్రజ్ఞుడితో కలిసి చేస్తుందంటే క్షేత్రజ్ఞుడు కూడా ఇందులో కూడి ఉన్నాడా? కాదు. నా. పోనీ అది స్వతహా దాని సొంతంగా చేస్తుందా? దాని సొంతంగా అది చేయగలదా? నా చెయ్యలేదు. క్షేత్రజ్ఞుడిని తగులుకుని చేస్తుంటుంది. కానీ క్షేత్రజ్ఞుడితో పాటు కలిసి చేస్తుందా? నా చెయ్యదు. మరిదెట్లా అర్థం జేసుకోవాలి? సొంతంగా చేయలేదు, దీంతో కలిసి చేయదు అంటే మరెట్లా అర్థం జేసుకోవాలంటే అది అట్లా ఉంటుంది. క్షేత్రజ్ఞం ఉంటుంది. ఇవన్నీ ఉన్నట్టుగా ఉంటాయి. క్షేత్రజ్ఞం ఉంటుంది. ఇవన్నీ ఉన్నట్టుగా ఉంటాయి. కాబట్టి క్షేత్రజ్ఞమే ఇట్లా చేసింది అని చెప్పలేము. క్షేత్రజ్ఞం లేకుండా దాని పాటికది చేసిందని చెప్పలేము. సూర్యుడు ఆకాశంలో ప్రకాశిస్తుంటే కింద పనులన్నీ జరుగుతూ ఉంటే, సూర్యుడే చేసాడంటామా? సూర్యుడి వల్లే జరుగుతున్నాయి. సూర్యుడు ఉదయిస్తూ ఉంటే భూమి మీద చాలా కర్మలు జరుగుతూ ఉంటాయి. అంత మాత్రాన ఆకాశంలో సూర్యుడే ఈ కర్మలన్నీ జేస్తున్నాడా? చేయడు గదా! కానీ సూర్యుడు లేకుండా ఈ కర్మలు జరగవు. అది కర్మ సాక్షి. ఆ విధంగా క్షేత్రజ్ఞం కూడా ఇక్కడ సాక్షిభూతంగా ఉండడం చేత ఆ మాయ ప్రవర్తిస్తూ ఉంటుంది. అయితే ఈ సాక్షికి ఆ సాక్ష్యము వేరుగా లేదు. దాని సొంతంగా అది ఇవన్నీ సృష్టించలేదు. దానితో కలిసి గూడా సృష్టించట్లేదు. నిజంగా సృష్టి జరగట్లేదు ఇంతకి. అట్లా ఉన్నట్టుగా అనిపిస్తుంది అని చెప్తూ ఉన్నారు. క్షేత్రజ్ఞాన్ని ఎట్లా అర్థం జేసుకోవాలని ఇంకా కొంచెం మనకు ఇక్కడ హెల్ప్ చేస్తూ వెళ్తారు మన గురువుగారు. తర్వాత చాలా దూరం హెల్ప్ చేస్తారు. ఈ 3 శ్లోకాల్లో ముఖ్యంగా క్షేత్రజ్ఞం గురించి చెప్తూ ఉన్నారు. మనము నెమ్మదిగా అధ్యయనం చేస్తూ, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ, ముందు నా మనసుని నేను అర్థం చేసుకుంటే, దానికి నేను సరిగ్గా చెప్పి, దాన్ని మాయం చెయ్యొచ్చు. అందుకోసం ఈ ప్రయత్నము. చేస్తూ వెళ్దాము. మళ్ళీ వచ్చి కూర్చొని చదువుకుంటూ ముందుకు వెళ్దాం. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతాను. శుభం భవతు.